ప్రముఖ నటుడు చలపతిరావు పేరు ఇంతకుముందు వివాదాల్లో వినిపించేది కాదు. కానీ ఈ మధ్య ఈయన పేరు బాగానే బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన చలపతిరావు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరూ పెద్దాయనకు సరైన వారసులు కాదని చెప్పడం సంచలనం అవుతోంది. తారక్ ఎలాంటి పాత్ర అయినా చేయగల సమర్థుడు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్సులలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే రావణాసురుడి పాత్ర చేయగల పొడగరి మాత్రం కాదు అని చలపతిరావు అన్నారు. అలాగే గుండమ్మ కథను రీమేక్ చేయడం సరైన ఆలోచన కాదు. ఏఎన్ఆర్ చేసిన రొమాంటిక్ రోల్ను ఎలాగోలా మేనేజ్ చేసినా ఎన్టీఆర్ పాత్రకు తగిన వారు ఎవరూ లేరని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లలో ఆయనకు తగిన వారసులు ఎవరూ లేరని, వీరిద్దరిలో ఎవరూ ఆ లెజెండ్కు సరితూగలేరని చలపతి వ్యాఖ్యానించాడు. మహేష్ భార్య నమ్రత పెళ్లికి ముందు హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత పిల్లల బాగోగులు, భర్త సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తూ కుటుంబానికే అంకితమైంది. అలాగే తమ కుటుంబానికి సంబంధించి సందర్భానికి తగ్గ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న తన కూతురు సితారా పుట్టినరోజు సందర్భంగా సితారను పట్టు పర్కినీలో ఓ ఫోటో తీసి నెట్లో షేర్ చేసింది నమ్రత. గులాబీ రంగు పర్కినీలో జడకుచ్చులు పెట్టి జడను ముందుకు పట్టుకొని వడ్డానం ధరించిన చిన్నారి సితార ఫోటో చూడముచ్చటగా అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంది. 5 సంవత్సరాల వైపు సితారా అంటూ ఈ చిన్నారికి 5 ఏళ్ల వయసు నిండుతోందని చెప్పింది నమ్రత. సితారా పర్కినీ ఫోటోను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. డ్రగ్స్ కి అలవాటైన వారికి టైంకి డోస్ అందకపోతే పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు. హైదరాబాద్ నగరంలో వందలాది మందిని డ్రగ్స్ బానిసలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన కెల్విన్ కూడా ప్రస్తుతం అదే పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. కెల్విన్ కూడా రోజు డ్రగ్స్ తీసుకుంటాడట. అయితే 10 రోజుల కిందట అరెస్ట్ అయ్యి పోలీసుల కస్టడీలో ఉన్న కెల్విన్ కు అప్పటి నుంచి డ్రగ్స్ దొరకకపోవడంతో అతను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడని పోలీసులు చెబుతున్నారు. వందలాది మందిని తన చుట్టూ తిప్పుకొని మత్తు కోసం కాలావేలా పడేలా చేసిన కెల్విన్ ఇప్పుడు అదే మత్తు కోసం విలవిల్లాడిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 10 రోజులుగా డ్రగ్స్ తీసుకోకపోవడంతో అతను పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాడట. తనకు బిర్యానీ కావాలని, సిగరెట్లు తెచ్చిపెట్టమని పేచీలు పెట్టడమే కాకుండా డ్రగ్స్ కోసం కూడా వేడుకుంటున్నాడట. తాను బయటకు వచ్చాక డబ్బులిస్తానని పోలీసులకు ఆశ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఉండేవారిపై జనాలకి అంత సదాభిప్రాయం ఉండదు. వాళ్ళకి చాలా అలవాట్లు ఉంటాయని అనుకుంటారు. అయితే కొంతమంది పేర్లు మాత్రం ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాయి. అలాంటి వారిలో హీరో నాని కూడా ఒకడు. ఈ మధ్య ఓ ట్వీట్ విషయంలో అభిమానితో చిన్న వివాదం తప్ప ఎప్పుడూ ఎక్కడా ఆయన పేరు వినిపించలేదు. కానీ ఏకంగా మందు కొట్టి నాని షూటింగ్ స్పాట్కు వచ్చాడని, అలాగే పూర్తిగా మత్తులోనే షూటింగ్ చేశాడని వార్త ఇప్పుడు సంచలనం అవుతోంది. ఆ సినిమా రైటర్ అయిన కోన వెంకట్ ఈ విషయాన్ని చెప్పడం విశేషం. నిన్ను కోరి షూటింగ్లో భాగంగా ఓసారి నాని ఇలా ఫుల్లుగా మందు కొట్టి షూటింగ్ చేశాడట. ఓ సీన్ షూటింగ్ కోసం నాని ఫుల్ బాటిల్ తాగేసి మరీ షూటింగ్ చేశాడని చెప్పాడు కోన వెంకట్. ఓ ప్రదేశంలో 0 డిగ్రీల టెంపరేచర్ ఉందని ఆ సీన్ పండించడం కోసం ఫుల్లుగా తాగాడని చెప్పుకొచ్చాడు. ఆ సీన్ అంత న్యాచురల్ గా రావడానికి నిజంగా తాగేయడమే కారణమట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించేందుకు తెగ తాపత్రయపడతాడు. ముఖ్యంగా తన లుక్ విషయంలో ప్రభాస్ తీసుకున్నన్ని జాగ్రత్తలు మరే ఇతర స్టార్ తీసుకోడేమో అనిపించినా ఆశ్చర్యం లేదు. బాహుబలిగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రభాస్ ఇప్పుడు తన మరుసటి చిత్రం సాహో కోసం ప్రభాస్ చాలా సీరియస్ గా ప్రిపేర్ అయిపోతున్నాడట. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో కోసం ప్రభాస్ కొత్త లుక్ ను ఫైనలైజ్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. గత 3 నెలలుగా పలు రకాల స్టైల్స్ ను పరిశీలించి చివరకు ఇదిగో ఈ లుక్ కి ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. తమ హీరో స్టైలిష్ లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టాలీవుడ్లోని ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో లింక్స్ ఉండటంతో తెలుగు చిత్ర పరిశ్రమ వణికిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపించగా ఈసారి రాజకీయ నేతల కొడుకులకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ వద్ద నుండి ఫోన్ తీసుకున్న పోలీసులకు 2 వీడియోలు దొరికాయట. ఆ వీడియోలో ఉన్నది
పూరి క్లోజ్ అసోసియేట్స్ అని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ కేసులోకి కొంతమంది రాజకీయ నాయకుల కొడుకులను పూరి బ్యాచ్ బయటికి లాగుతున్నారని మరోవైపు వినిపిస్తున్న న్యూస్. పూరిని బయటకు లాగితే చాలా మంది సినీ రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా మరో 2 రోజుల్లో రాజకీయ నేతల కొడుకులకు నోటీసులు ఇవ్వడం ఖాయమని తేల్చేస్తున్నారు. తెలుగు సినిమా రంగాన్ని కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. ఇప్పటికే బయటకు వచ్చిన పేర్లు సంచలనం అయితే ఇకపై వినిపించబోయే పేర్లు అంటూ మరికొన్ని క్లూస్ చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో తాను డ్రగ్స్ వాడానని ఓ స్టార్ హీరో బయటకు చెప్పడం సంచలనం అవుతోంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఇప్పుడిదే మాట చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన జగ్గా జాసూస్ రిలీజ్ కాగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రణబీర్ చిన్నప్పుడు తాను డ్రగ్స్ కు బానిసైనట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగం ఎంత తప్పో తెలుసుకొని మెల్లగా వాటికి దూరం అయ్యాడట. అయితే పెద్దయ్యాక కూడా ఉద్దేశపూర్వకంగానే ఓసారి డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు రణబీర్. అది కూడా ఓ సినిమా కోసం కావడం మరీ ఆశ్చర్యకరమైన విషయం. రణబీర్ కపూర్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సౌత్ సినిమాల్లో ఇటీవల వచ్చిన అతి భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది దండూపాల్యం సినిమా అని చెప్పక తప్పదు. ఒళ్ళు గొగ్గురు పుడిచే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో దండూపాల్యం 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. జూలై 21న ఈ సీక్వెల్ తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూడ్ ఫోటో బయటకు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో జైల్లో ఒక మహిళను తీవ్రంగా హింసిస్తున్నట్లు ఉంది. అందులో ఉంది ఎవరు అనేది క్లారిటీగా కనిపించడం లేదు. అయితే ఆ ఫోటోలో ఉంది సంజన అని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది. టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం గురించి భల్లాలదేవర్ రానా తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, మనం ఏదైనా అంశాన్ని పెద్దదిగా చూస్తే అది పెద్దదవుతుంది. డ్రగ్స్ వ్యవహారాన్ని పెద్దదిగా చేయడం వల్ల ఎవరికి లాభం అని రానా ప్రశ్నించారు. అంతేకాక డ్రగ్స్ అనేవి సమాజానికి ఏ మాత్రం మంచివి కావని, స్కూలు పిల్లలు కూడా వీటికి అలవాటు పడడం బాధాకరమన్నారు. ఐటీ, చిత్ర పరిశ్రమలో కొందరు డ్రగ్స్ కు అలవాటు పడి ఉండవచ్చని, అయితే తమ వ్యక్తిగత అలవాటుతో వాళ్ళు నాశనమైతే పర్వాలేదు కానీ డ్రగ్స్ ను వ్యాప్తి చేయకూడదని రానా చెప్పారు. సంచలనం కోసం ఈ కేసును ఉపయోగించుకోకూడదు. డ్రగ్స్ కు అలవాటు పడిన పిల్లల పేర్లు కూడా బయట పెట్టాలని కొందరు అంటున్నారు. అది తప్పు. పిల్లలు డ్రగ్స్ వాడటం అనేది చాలా సున్నితమైన సమస్య. దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి అని అన్నారు. డ్రగ్స్ వాడటం తప్పు, చట్ట విరుద్ధమనే విషయాన్ని పిల్లలకు తెలిసేలా చూడాలన్నారు. ఒక హీరోకు ఏదైనా అలవాటు ఉంటే అందరూ దానికి అలవాటు పడతారా? అలాగే ఒక హీరోకి సిగరెట్ లేదా మందు తాగే అలవాటు లేకపోతే ఎవరూ తాగకుండా ఉంటారా అంటూ ప్రశ్నించాడు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు. దీని తరువాత ఢీ జోడీ షో ద్వారా కూడా సుధీర్ అభిమానుల్ని అలరించాడు. అయితే సుధీర్ నడి రోడ్డుపై విలేకరులతో గొడవ పెట్టుకోవడం వీడియో తీసి నెట్లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది. సుధీర్ రోడ్డుపై తన ఫ్రెండ్స్ తో బైక్ మీద కూర్చొని ఉండగా వారిని ఒక వ్యక్తి వీడియో తీస్తుండటంతో, ఎందుకు వీడియో తీస్తున్నారు, మైండ్ పోయిందా అంటూ వారితో గొడవకు దిగాడు. వీడియో తీస్తే తప్పే ఉంది, నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? లేదు కదా, మరి ఎందుకు భయపడుతున్నావంటూ వీడియో తీస్తున్నవారు ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. అయితే తాము విలేకరులు అని చెప్పడంతో సుధీర్ కాస్త వెనక్కి తగ్గాడు. అదే సమయంలో విలేకరులు రెచ్చిపోయారు. హద్దులు మీరి కావాలనే సుధీర్తో గొడవకు దిగారు. అప్పుడే పక్కనున్నవారు రంగంలోకి దిగడంతో గొడవ సర్దుమణిగింది. డీజే కలెక్షన్స్ పై వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ చిత్రం చిరు ఖైదీ 150ని దాటేసిందనే వార్తలతో చిరు అభిమానులు డీజే ఆఫీస్ పై దాడి చేయడం కూడా జరిగింది. ఈ విషయంపై దిల్ రాజు మరోసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం కలెక్షన్లను యాడ్ చేసి నేనెప్పుడు చెప్పను. సినిమా జయాపజయాలను ఉన్నదున్నట్టుగా స్వీకరించే పరిపక్వత నాకుంది. నేను మీడియా ముందుకొచ్చి చెప్పే ప్రతి విషయానికి ఓ వాల్యూ ఉంటుంది. అందుకే రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వను అని అన్నాడు. అలాగే నేను నిర్మాతను మాత్రమే కాదు, ఓ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా సరైనోడు #1 కలెక్షన్లు సాధించిన చిత్రం. ఆ కలెక్షన్లను డీజే దాటేసింది. అందుకే సినిమా సక్సెస్ అని ప్రకటించాను. మా వంటి నమ్మకమైన సంస్థలు హిట్ అని ప్రకటించాక కూడా అందులో తప్పులు వెతకడం భావ్యం కాదు. పరిశ్రమలో ఈ పరిస్థితి ఒక హీరోకి తలెత్తిందంటే మిగిలిన హీరోలకి జరుగుతుందని గుర్తుంచుకోవాలి. విష సంస్కృతిని పెంచి పోషించకూడదని హీరోలు తమ అభిమానులకు చెప్పాలి.